ఫస్ట్ కి అయితే ఈ వీడియో అయితే చూడండి సైడ్ లో డిస్ప్లే చేస్తున్నాను. गाइस अगर आपको भी किसी और की वीडियो डालकर पैसे कमाने हैं, यूट्यूब से अर्निंग करनी है, चैनल मोनेटाइज करना है। ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్, ఈయన ఏమైతే చెప్తున్నాడంటే నేను యూట్యూబ్ లో వీడియోస్ అయితే చేస్తాను, కానీ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అయితే చేస్తాను. గ్రీన్ స్క్రీన్ వీడియో నుంచి అయితే నేను యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే సంపాదిస్తాను. తర్వాత నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయ్యింది. తర్వాత ఆయన 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా ఛానల్ కి అయితే ఉంది. ఇప్పుడు దాకా అయితే ఛానల్ చూడండి ఎలాంటి స్ట్రైక్స్ కూడా రాలేదు, ఛానల్ అయితే సేఫ్ గా ఉంది అని అయితే చెప్తున్నారు. సో చాలా మంది అయితే ఏమంటే గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే చేయొచ్చు, మీరు షార్ట్స్ వీడియో చూడండి, బ్లాగ్ వీడియో చేస్తారు, బ్లాగ్ వీడియో చేయొచ్చు. కానీ గ్రీన్ స్క్రీన్ వీడియో మీకు మీరు చేయని ఒక ఐడియా థాట్ అయితే వస్తే చూడండి ఈ వీడియో మీకోసమే. అంటే ఈ గ్రీన్ స్క్రీన్ మీద చేసి అయితే మీరైతే డబ్బులు సంపాదించి అది నిజమైతే 100% అయితే నిజం. చాలా మందికి అయితే సబ్స్క్రైబర్స్ గా చాలా మంది అయితే వచ్చారు. తర్వాత ఏ విధంగా డబ్బులు కూడా యూట్యూబ్ నుంచి గ్రీన్ స్క్రీన్ విధంగా అయితే సంపాదిస్తారు. తర్వాత కట్ వీడియో కూడా చేస్తున్నారు చాలా మంది అయితే. కట్ వీడియో కూడా అంటే ఏంటంటే 5 seconds మాట్లాడి తర్వాత మన రియాక్షన్ అయితే ఇచ్చేది, అది కట్ వీడియో. గ్రీన్ స్క్రీన్ వీడియో ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో అయితే ఉంది అనుకోండి షార్ట్స్ లో, ఆ షార్ట్స్ కింద అయితే గ్రీన్ స్క్రీన్ విధంగా మనం రియాక్షన్ ఇవ్వచ్చు. తర్వాత మనకి వీడియో అయితే చూడొచ్చు. ఆ విధంగా అయితే ఇప్పుడు డబ్బులు అయితే సంపాదించు మనము టైం పాస్ విధంగా అయితే ఉంటుంది. మనము వీడియో అయితే చేయొచ్చు, ఎడిటింగ్ లేకోకుండా, తర్వాత మనము తమ్నెయిల్ ఎడిటింగ్ లేకుండా ఏది లేకోకుండా, కానీ మనం జస్ట్ ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే చేస్తే చాలు మన యూట్యూబ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి. గ్రీన్ స్క్రీన్ వీడియో ఏ విధంగా అయితే చేస్తాను మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా అయితే ఎండ్ దాకా చూడండి, ఎండ్ దాకా చూస్తే మీకు పూర్తిగా అయితే అర్థమైతే అవుతుంది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లేట్ చేయకుండా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, స్టార్టింగ్ అయితే ఏం చేస్తారంటే యూట్యూబ్ అప్లికేషన్ మీరు నార్మల్ గా ఓపెన్ చేస్తారు, దీని అయితే క్లిక్ చేయండి యూట్యూబ్ అప్లికేషన్ ని. తర్వాత ఏం చేస్తారంటే చూడండి మనకి ఈ విధంగా హోమ్ స్క్రీన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ షార్ట్స్ వీడియో అయితే చూడండి, ఇక్కడ షార్ట్స్ వీడియో అయితే చాలా అయితే వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ షార్ట్స్ కూడా ఆప్షన్ అయితే ఉంది, షార్ట్స్ అనేది క్లిక్ చేయొచ్చు. లేదంటే మీకు డైలీ విధంగా చూస్తుంటారు కదా షార్ట్స్, దీని అయితే క్లిక్ చేసి చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో వీడియో మీకు నచ్చిన వీడియో అయితే సెలెక్ట్ అయితే ఇందులో అయితే చేసుకోవచ్చు. చూడండి మీకు ఏది నచ్చితే ఆ వీడియో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మహాభారతం అయితే సీన్ అయితే ఉంది చూడండి, అర్జునుడు తర్వాత ఇక్కడ కర్ణుడు అయితే ఇక్కడైతే వీడియో అయితే ఉంది కదా. మనం దీన్ని అయితే ఏం చేయొచ్చు అంటే మనం ఒక గ్రీన్ స్క్రీన్ విధంగా అయితే చేయొచ్చు. అదే విధంగా చెప్తాను చూడండి, ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చింది, ఈ వీడియోకి మీరు రియాక్షన్ ఊరికే సింపుల్గా అయితే ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఆ వీడియో చూస్తుండండి. తర్వాత మేము ఏమైనా మాట్లాడతానేమో మాట్లాడండి. లేదంటే ఏం చేస్తారంటే ఫస్ట్గా చూడండి ఇక్కడ ఏ విధంగా వీడియో చేయాలంటే చూడండి ఈ రిమిక్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ రిమిక్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి యూజ్ దిస్ సౌండ్ అయితే ఉంది. యూజ్ దిస్ సౌండ్ అంటే మీరు ఈ ఆడియోని తీసుకొని ఏమైనా వీడియో చేయాలనుకుంటున్నారా అంటే రీల్స్ విధంగా అయితే చేయాలనుకుంటే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మనం, యూజ్ దిస్ సౌండ్ అని. తర్వాత కొలాబరేట్ అంటే ఏంటంటే స్టార్టింగ్ అయితే మనం వస్తాం, తర్వాత మన సైడ్లో అయితే మన వీడియో అయితే ఇంకొక వీడియో అయితే వస్తుంది. కొలాబరేట్ అంటే చూడండి మీకు సింపుల్గా అయితే క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. కొలాబరేట్ అంటే ఏ విధంగా అంటే మన స్టార్టింగ్లో ఈ వీడియో అయితే వస్తుంది. ఈ స్టార్టింగ్ వీడియో వచ్చిన తర్వాత మన సైడ్లో అయితే మనం ఇప్పుడు టిక్ టాక్ ఏ విధంగా అయితే ఉంటుంది మల్టీగా అయితే మన స్టార్టింగ్ మన వీడియో ఉంటుంది, తర్వాత ఆ ఒకే వీడియోలోనే సైడ్లో అయితే మనం ఉంటాం కదా, అది కొలాబరేట్ అయితే అంటారు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రిమిక్ క్లిక్ చేసినట్లుంటే గ్రీన్ స్క్రీన్ ఉంది. తర్వాత ఇక్కడ 4th ఆప్షన్లో చూసినట్లుంటే కట్ దిస్ వీడియో అయితే ఉంది. కట్ దిస్ వీడియో అయితే ఏంటంటే ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసిన డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఉంది. గ్రీన్ స్క్రీన్ విధంగా ఉంటుంది. దీని అయితే ఏమంటే 5 seconds చేసి తర్వాత మనం లైన్లో అయితే రియాక్షన్ అయితే ఇవ్వాలి. ఆ వీడియో అయితే ఇది మనం గ్రీన్ స్క్రీన్ వీడియో చేస్తున్నాం కాబట్టి ఈరోజు టాపిక్ ఏం చేస్తామంటే గ్రీన్ స్క్రీన్ అయితే ఆప్షన్ అయితే దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ అయితే చూడండి, థర్డ్ ఆప్షన్ని ఈ థర్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఏం చేస్తే సింపుల్గా క్లిక్ చేయండి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ సెకండ్స్ కావాలంటే సెకండ్స్ పెట్టుకోవచ్చు. చూడండి ఫుల్ వీడియో అంటే 43 seconds అయితే ఉంది వీడియో, మీరు 50 seconds అయితే పెట్టుకోండి. మీరు ఆడియో కావాలంటే ఆడియో మోడ్ చేసుకోండి, లేదంటే లేదు. తర్వాత ఏం చేస్తారంటే ఈ డెన్ అయితే ఆప్షన్ అయితే దీన్ని అయితే క్లిక్ చేయండి సింపుల్గా అయితే. ఇక్కడ డెన్ ఆప్షన్ చూడండి, ఇక్కడ డెన్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ డెన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డెన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ని సెకండ్ అయితే వీడియో కావాలని. ఇక్కడ లోడ్ అయితే చూడండి, ప్రాసెస్ అయితే అయింది. ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి మనకి ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చింది చూడండి. ఇక్కడ మనకి యూజ్ దిస్ వీడియో అయితే ఉంది. మీరు ఏం చేస్తారంటే చూడండి ఇక సింపుల్గా అయితే మీరు ఫుల్ స్క్రీన్ పెట్టుకోవాలంటే ఫుల్ స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. నేను స్మాల్గా అయితే పెట్టుకుంటాను స్క్రీన్. సింపుల్గా అయితే మీరు కెమెరా రికార్డ్ అయితే ఉంటుంది మీ ఫేస్ని. మీ కెమెరా అయితే ఏం చేస్తారంటే సింపుల్గా అయితే మీ ఫేస్ అయితే కొంచెం సన్నగా అయితే పెట్టుకోండి, ఈ విధంగా చిన్నగా అయితే పెట్టుకోండి. ఇక్కడ సైడ్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్లో ఎక్కడైతే పెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా అయితే చాలా బాగా ఇక్కడ పడుతుంది చూడండి. సో మనకి ఇక్కడ స్ట్రైట్గా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రైట్గా అయితే షేక్ కాకుండా అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా అయితే చూడండి. ఇక్కడ ఇది పర్ఫెక్ట్ అయితే గ్రీన్ స్క్రీన్ అయితే అంటారు. మీరు ఈ విధంగా అయితే గ్రీన్ స్క్రీన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు సింపుల్గా ఏం లేదు, నేను ఏ విధంగా అయితే చేస్తాను మీరు ఆ విధంగా అయితే చేయండి. ఇకైతే చేయండి పర్ఫెక్ట్గా అయితే ఇక్కడైతే సైడ్లో అయితే పెట్టాను. ఇక మీరు కూడా అయితే పర్ఫెక్ట్గా ఈ సైడ్ అయితే పెట్టుకోవాలి. రైట్ సైడ్ అయినా పెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ అయినా పెట్టుకోండి. ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను. ఏ విధంగా రియాక్షన్ ఇస్తాను మీరు ఆ విధంగా మీ స్టైల్ మీ డిఫరెంట్గా అయితే మీరైతే రియాక్షన్ అయితే ఇవ్వండి. ఇక్కడ చూడండి సింపుల్గా అయితే ఇక్కడ రెడ్ కలర్ మార్క్ అయితే ఉంది, రెడ్ కలర్ మార్క్ మీరు క్లిక్ చేయక కాకుండా ఏం చేస్తారంటే ఇక్కడ సెకండ్ అయితే ఆప్షన్ అయితే సెకండ్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ సెకండ్స్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ టైమింగ్స్ అయితే ఉంటుంది చూడండి. మనకి ఇక్కడ 3 seconds అయితే ఏం చేస్తానంటే స్టార్ట్ అయితే చేస్తున్నాను. 3 seconds చూడండి, 3, 2, 1. వావ్
వావ్, సూపర్ సూపర్, ఏం గ్రాఫిక్స్ అబ్బా, అర్జునుడు. ఫ్రెండ్స్ చూసారా కదా ఫ్రెండ్స్, నేను చూడండి ఏ విధంగా రియాక్షన్ ఇచ్చాను చూడండి. మీరు కూడా అంటే మీ స్టైల్లో డిఫరెంట్గా ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క రియాక్షన్ ఉంటుంది. ఆ విధంగా అయితే మీరైతే ఒక్కొక్క వీడియోకి ఒక రియాక్షన్ అయితే ఇవ్వాలి. చూసారా కదా ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా చూపించడానికి అయితే మీకు వీడియో అయితే రియాక్షన్ చేసి అయితే చూపించాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా నేను ఏదైతే చేశానో ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క స్టైల్ విధంగా అయితే ఉంటుంది. ఆ విధంగా అయితే చేయండి. ఒక్కొక్క వీడియోకి ఒక రియాక్షన్ అయితే ఇవ్వండి. తర్వాత చూడండి మీ వాయిస్ కూడా ఇందులో అయితే మనకి వినపడుతుంది. చూడండి మీ వాయిస్ అయితే చూపిస్తాను చూడండి. చూడండి సూపర్ సూపర్. ఫ్రెండ్స్ చూసారు కదా. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఫాంట్ యాడ్ చేయాలంటే ఫాంట్ యాడ్ చేయొచ్చు. తర్వాత చూడండి ఇక్కడ కలర్ ఫిల్టర్ చేయొచ్చు. తర్వాత వాయిస్ ఓవర్ ఉంది, వాయిస్ ఓవర్ కూడా చేయొచ్చు. ఇది ఏం అవసరం లేదంటే ఏం చేస్తాం, సింపుల్గా మీరు అప్లోడ్ చేయాలంటే ఇక్కడ పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే చేయాలి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ అయితే కింద అయితే దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే యాడ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. యాడ్ డీటెయిల్స్ చూసినట్టుంటే మీరు ఇక్కడ తమ్నెల్ యాడ్ చేసుకోవాలంటే తమ్నెల్ యాడ్ చేసుకోవచ్చు. తమ్నెల్ అంటే ఏంటంటే మనం ఎడిట్ చేసే అవసరం లేదు. ఇందులో ఏదో ఒక పిక్చర్, హైలైట్ పిక్చర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను కర్నూలు అయితే యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ అయితే చేసేస్తున్నాను. తర్వాత ఏం చేస్తారంటే క్యాప్షన్ యువర్ షార్ట్స్ అయితే ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు క్యాప్షన్ అయితే యాడ్ అయితే చేయండి. క్యాప్షన్ ఏ విధంగా యాడ్ చేస్తారంటే చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ఈ వీడియోకి ఏముంది, గ్రీన్ స్క్రీన్ అంటే షార్ట్స్ వీడియో మహాభారత్ చూడండి. ఈ విధంగా యాడ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ షార్ట్స్ వీడియో, తర్వాత ఏం చేస్తారంటే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ వైరల్ వీడియో, తర్వాత ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే గ్రీన్ స్క్రీన్ వీడియో ఈ విధంగా అయితే యాడ్ చేయండి. చూడండి ఈ విధంగా వీడియో టాపిక్ ఏంటంటే మహాభారతం. మీరు కామెడీ వీడియో అంటే కామెడీ వీడియో యాడ్ చేసుకోండి, లేదంటే ప్రాంక్ వీడియో యాడ్ చేసుకోండి. అంటే ఏ వీడియో రియాక్షన్ ఉందో ఆ వీడియో టైటిల్ యాడ్ చేయండి. ఒక మీరు సెలబ్రిటీ ఏమన్నా ఒక రియాక్షన్ ఇవ్వాలంటే వాళ్ళ నేమ్ హ్యాష్ ట్యాగ్ ఉంటుంది కదా, వాళ్ళ నేమ్ హ్యాష్ ట్యాగ్ అయితే యాడ్ చేయండి. అది ఇంకా ట్రెండింగ్ అయితే ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా చూడండి ఈ విధంగా యాడ్ చేశారు. ఇక్కడ ఈ విధంగా కంప్లీట్గా అయితే మీరు పూర్తిగా అయితే యాడ్ చేస్తే మీ వీడియో అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు పబ్లిక్ ఆప్షన్ క్లిక్ చేసినట్లుంటే మనకి ఇక్కడ అన్లిస్ట్లో పెట్టుకోండి. అన్లిస్ట్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడే కాకుండా తర్వాత అప్లోడ్ చేస్తారేమో అన్లిస్ట్లో పెట్టుకోండి. ప్రైవేట్ అంటే వీడియో లాక్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడైతే రిలీజ్ చేసుకుంటారు. ఓన్లీ పీపుల్ యూజ్ ద క్యాన్ వ్యూ అంటే మనం ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో అప్పుడైతే మీరు జనాలు అయితే చూసారని ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. అన్లిస్ట్లో పెట్టుకోండి. ఈ విధంగా అన్లిస్ట్ అయితే పెట్టుకుంటాను. మీరు పబ్లిక్ చేయాలంటే ఏం చేస్తారంటే సింపుల్గా అయితే ఈ పబ్లిక్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏమైనా యాడ్ చేయండి. సేమ్ ఈ విధంగా టైటిల్స్ అయితే ఉంటాయి చూడండి. ఈ సేమ్ టైటిల్స్ అయితే ఇక్కడైతే యాడ్ చేసేయండి. సింపుల్గా ఒక కాపీ చేసుకొని డిస్క్రిప్షన్లో ఇక్కడైతే యాడ్ చేసేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ అప్లోడ్ షార్ట్స్ అయితే ఉంటుంది చూడండి. అప్లోడ్ షార్ట్స్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ షార్ట్స్ అయితే దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా అప్లోడ్ అయితే అయిపోతుంది. సీ యువర్ వీడియోలో చూడండి ఈ విధంగా అప్లోడ్ అయితే అయిపోతుంది. మీరు ఈ విధంగా అయితే అప్లోడ్ అయితే చేయండి. మీ వీడియో అయితే ట్రెండింగ్లోనూ వెళ్తుంది. తర్వాత మీ వీడియో కూడా షార్ట్స్ అయితే వైరల్ కూడా అవుతుంది. షార్ట్స్ అయితే తెలుసు మీకు ఏ విధంగా వైరల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, గ్రీన్ స్క్రీన్ వీడియో ఏ విధంగా అయితే చేయొచ్చు, నేను ఏ విధంగా చేస్తాను మీరు పర్ఫెక్ట్ గా ఈ విధంగా అయితే చేయండి. మీరు సేమ్ టు సేమ్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అయితే చేయండి. ఈ విధంగా రియాక్షన్ సైడ్ లో అయితే ఇవ్వండి. ఫుల్ స్క్రీన్ అయితే పెట్టుకోండి. ఫేస్ అయితే సైడ్ లో అయితే కొంచెం స్మాల్ గా చేసి అయితే సైడ్ లో అయితే పెట్టండి. చూడడానికి అయితే చాలా అయితే బాగుంటుంది. సైడ్ లో అయితే పెట్టండి. సైడ్ లో రైట్ సైడ్ లో ఈ విధంగా అయితే పెట్టుకోండి. అప్పుడైతే వీడియో అయితే చూడడానికి అయితే చాలా అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్ మీ గ్రీన్ స్క్రీన్ వీడియో ఈ విధంగా అయితే చేయండి. ఈ విధంగా చేస్తే చూడండి మీ ఛానల్ కూడా ఫాస్ట్ గా అయితే గ్రోత్ అవుతుంది. తర్వాత మీ షార్ట్ చేసే వాళ్ళ వీడియో మాత్రమే చెప్తున్నాను. మీకు ఒకవేళ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీ షార్ట్ ఛానల్ అయితే ఓపెన్ చేసి ఈ విధంగా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. గ్రీన్ స్క్రీన్ అయితే కట్ వీడియో అయినా ఈ విధంగా అయితే రెండు అయితే చేయొచ్చు. ఈ విధంగా ప్లస్ మీకు గ్రీన్ స్క్రీన్ వీడియో ఏ విధంగా అయితే చేయాలి మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.